వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అయితే మాత్రం జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, జూన్ 2 అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం. అదే రోజు పవన్ కళ్యాణ్ ఇటువైపు హైదరాబాద్కు సంబంధించి నవనిర్మాణ పేరుతో సభ పెట్టనున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సభ పెట్టుకొని మాట్లాడుకొని వాళ్ళ జనసేన వాళ్ళతో మాట్లాడుకొని మాకేమో నాకైతే ఏం అది కాదు, పెట్టుకోవచ్చు. కానీ నరదిష్టి, తెలంగాణ వాళ్ళు నరదిష్టి, మీ కళ్ళు చూస్తేనే అందరూ మీ మంచి కళ్ళు కావని మాట్లాడిన ఆయన కూడా ఈరోజు మనకి ఏం అవసరంతో వచ్చారు నాకు తెలిసి, బహుశా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆయనతో పొత్తు పెట్టుకొని ముందుకు పోవాలనుకుంటున్నామో వచ్చే ఎలక్షన్లో. కాబట్టి ఆయన కూడా ఈరోజు వచ్చి ఇంకా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడేమో వాళ్ళ పొత్తు కోసం అని చెప్పేసి చూపించుకోవాలి కదా. వాళ్ళు పొత్తు పెట్టుకోవాలంటే నేను ఉన్నా ఇక్కడ చూపించుకోవాలి కదా. అది వాళ్ళిద్దరికీ రేపు బహుశా ఫ్యూచర్లో ఏమైనా ప్యాకేజ్ మాట్లాడుకునే దానికి మీటింగ్ పెట్టుకుంటుండేమో వాళ్ళిద్దరికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఖాళీ గోటుకి సరిపోడి పవన్ కళ్యాణ్ అని మీరు గతంలో చేశారు వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల పట్ల జనసేన నేతలు చాలామంది ఫైర్ అయ్యారు. ఒకవేళ వారి నుంచి ఏమైనా వ్యతిరేకత రానుందంటారా మీకు? ఎవరు మాట్లాడేది ఇప్పుడు చూడు, మేము ఎంత ఎడ్యుకేటెడ్గా ఎంత ప్రొఫెషనల్గా మేము మాట్లాడుతున్నాము. మేము ఏం చిన్న చూపుగా మాట్లాడేది వాళ్ళని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఉరబికి కొడతాము, రారా మీ ఇంటికి వస్తాము, మీ ఇంట్లో తంతమని మాట్లాడుతుందంటే ఇది తెలంగాణ. ఎవరెవరి ఇంటికి వచ్చి తంతమంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను కూడా ఊరుకోను. ఏం భయపడేటోని కాదు, భయపడేటోని అయితే స్టేట్మెంట్సే ఇయ్యను. మీ నాయకుడు తెలంగాణ వాళ్ళని నరదిష్టి అన్నాడు, కళ్ళు మంచిగా కాదన్నారు. మళ్ళీ మీరు మాట్లాడేటోళ్ళు తెలంగాణ వాళ్ళ, ఒకవేళ నిజంగా మీరు తెలంగాణ వాళ్ళు అయితే మీ నాయకుడే మీ కళ్ళు మంచిగా కాదన్నారు కదా. మీ కళ్ళు మంచిగా కాదన్నప్పుడు మీరేంది నా గురించి మాట్లాడేది? అంటే అనిరుద్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా భేదాలు ఉన్నాయా అన్నట్టు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు ప్రతి ఒక్కదానికి స్పందిస్తుంటే దాని నుంచి నేను తెలంగాణ సెంటిమెంట్ పైన మాట్లాడుతున్నాను. నేను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ని కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఏదైనా మీటింగ్ ఉంటే కూడా కానీ, ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా ఆయనతో నిలబడలేదు. కాబట్టి నాకు ఆయనకు సంబంధం లేదు. నాకు ఆయన మాట్లాడిన తీరు, నేను ఆయన మూవీస్ కూడా చూస్తాను. మొన్న 2 మూవీస్ చూస్తాను, ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తాను, ఓజీ కూడా చూస్తాను. నేను మూవీస్ చూస్తాను, అది వేరు ఇది వేరు. ఎంటర్టైన్మెంట్ వేరు, పొలిటికల్ వేరు. పొలిటికల్గా ఆయన ఇట్లా మాట్లాడింది కాబట్టి తప్పు. తెలంగాణ ప్రజలను అడగండి. నరదిష్టి అని మన అన్నాడు, మన కళ్ళు మంచిగా కాదంటే మళ్ళీ ఆయన మాట్లాడింది కరెక్టా రాగానే తెలంగాణ ప్రజలను అడగండి. అంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటారని జనసేన నేత మొగల్ రేకుల ఫేమ్ సాగర్ అయితే కనుక డైరెక్ట్గా, అంటే అటువైపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము ఉందా, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు మాట్లాడు. ఎవరు అడ్డుకుంటామని అన్నారు? వారిని ఇచ్చిన స్టేట్మెంట్, నువ్వు చెప్పిన మాటలు వెనక్కి తీసుకో అని చెప్తున్నాం మేము. నీ ఇష్టం, నువ్వు తిరుక్కో, ఎంత తిరుగుతావు తిరుక్కో, ఎవరు వద్దంటుండ్రు. కానీ నువ్వు మమ్మల్ని కించపరిచి మా గురించి గలీజ్గా మాట్లాడి కూడా మేము అది తిరుగుతాం అని అంటే మాత్రం తెలంగాణ ప్రజలే ఆన్సర్ ఇస్తారు. అంటే రేపు సభ పెట్టడంతో తెలంగాణలో జనసేనకు కొంత ప్రయారిటీ రానుందంటారా? ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమన్నా అవనుందంటారా? ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు అన్ని కాన్స్టిట్యూన్సీస్ మళ్ళీ ఎన్ని గెలిచిండ్రు? అప్పుడు ఈయన యూత్ ప్రెసిడెంట్ కదా, మొత్తం తిరిగిన తెలంగాణ అంతా తిరిగిండు, ఆంధ్ర అంతా తిరిగిండు, రాయలసీమ అంతా తిరిగిండు. ఏమైంది మళ్ళీ అప్పుడు? ఆయన దగ్గర తిరిగేటోళ్ళు తిరగని. అంటే ఉపయోగం ఏం లేదంటారా సభ? ఆయన మాత్రము క్షమాపణ చెప్పాలి. తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడు, క్షమాపణ చెప్పకుండా ఆయన తిరుగుతుంటే అది ఆయన ఇష్టము. తెలంగాణ ప్రజలు ఏ సమయంలో బుద్ధి చెప్పాలో చెప్తాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలైతే కనుక తనకు తగిన బుద్ధి చెప్తారని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పుకొచ్చారు. కార్తీక్ దేవా, వార్త, హైదరాబాద్.